Hello, this is Dr. Sohan, oral and maxillofacial surgeon at Eledent Hospital, Banjara Hills. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సిస్ట్ విత్ ఇన్ ద జాస్. మనకు ఈ సిస్ట్ అనేది ఏంటిది, ఎక్కడ ఉంటుంది, ఎందుకు వస్తుంది అనేది నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో మీకు. సో ఈ సిస్ట్ అనేది ఒక శాక్ లాంటిది. అందులో కొంచెం ఫ్లూయిడ్ లేదంటే గ్యాషియస్ కంటెంట్ లేదంటే టిష్యూ తోటి ఫిల్ అయి ఉంటుంది. ఆ సిస్ట్ అనేది సైజ్ అండ్ లొకేషన్ కూడా మ్యాటర్ అవుతుంది. సిస్ట్లో చాలా రకాల సిస్ట్ ఉంటుంది. ఆ సిస్ట్ దేనివల్ల కూడా వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఈ సిస్ట్ నార్మల్గా జెనెటిక్స్ వల్ల రావచ్చు, లేదంటే ఏమైనా డెంటల్ జా అబ్నార్మాలిటీస్ వల్ల కావచ్చు, లేదంటే విజ్డమ్ టూత్ ఇంపాక్షన్ కానీ, లేదంటే వేరే పన్ను ఏదైతే మనకు జాలో ఎరప్ట్ కాకుండా మన జా లోపలనే ఉండిపోయి ఆ ఏరియాలో మనకు సిస్ట్ అనేది ఫామ్ అవ్వచ్చు. సో ఇది డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది క్లినికల్గా లేదంటే రేడియోలాజికల్గా ఎక్స్రేస్ ద్వారా మనకు దాని సైట్ ఎక్కడ ఉంది, ఎంత ఉంది, సిస్ట్ ఎంత లార్జ్ ఉంది, అది స్మాల్ సిస్టా లేదంటే లార్జ్ సిస్టా అనేది తెలుసుకోవాలి. అది ఓన్లీ మనకు క్లినికల్గా అండ్ రేడియోలాజికల్ ఎగ్జామినేషన్గా చూస్తే అప్పుడే మనకు తెలుస్తుంది అది. సో ఈ సిస్ట్ సిమ్టమ్స్ ఏంటిది, యూజువలీ మనకు అది కింద జాలు వస్తుందా లేదంటే పైన జాలు వస్తుందా అనే రెండు జాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ మనకు యూజువలీ పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, టీత్ మధ్యలో గ్యాప్స్ పెరుగుతుంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ టీత్ అంటాం. ఇంకోటి ఎప్పుడైతే ఒకవేళ కింద జాలో నరంకి ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు అంత తిమ్మిరిగా ఉంటుంది, దాన్ని పారాస్థీషియా అంటారు. సో అక్కడ మనకు కంప్లీట్లీ తిమ్మిరిగా ఉండడం, ఏదో మొద్దుబారినట్టు ఉండడం కూడా అవుతుంది. సో ఈ సిమ్టమ్స్ ఉంటే మనకు అక్కడ సిస్ట్ అనే డయాగ్నోసిస్గా లైక్ ఛాన్సెస్ ఆఫ్ సిస్ట్ అనేది మనం చెప్పగలుగుతాం. అది ఓన్లీ వన్స్ మనకు రేడియోలాజికల్ చూసిన తర్వాతనే కన్ఫర్మ్ చేయగలుగుతాం. ఇంకా 100% అది సిస్ట్ అనేది తెలుసుకోవాలంటే దాన్ని బయాప్సీ చేస్తాం. దాన్ని బయాప్సీ చేసి ల్యాబ్కి పంపించి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వన్స్ అప్పుడు మనకు రిపోర్ట్స్లో అది లో సిస్ట్ అని తెలియదు, దెన్ ఓన్లీ వీ కెన్ కన్ఫర్మ్ ఇట్ యాజ్ ఎ సిస్ట్. ఓకే. అండ్ దీని ట్రీట్మెంట్ ప్లాన్ వచ్చేసి మనం డెఫినెట్లీ సర్జికల్ ఇంటర్వెన్షన్ కావాలి. ఓకే. ఈ సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటే ఆ సిస్ట్ అనేది తీసేస్తాం. డెఫినెట్లీ సర్జికల్ ఇంటర్వెన్షన్ తోటే సిస్ట్ అనేది తీయగలుగుతాం. అది మెడికేషన్స్ ద్వారా తగ్గేది కాదు. డెఫినెట్లీ కంప్లీట్లీ ఒకసారి సిస్ట్ తీసిన తర్వాత అప్పుడు మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇస్తాం. కొన్ని సిస్ట్ అనేటివి బినైన్ ఉంటుంది. ఓకే. దే ఆర్ నాట్ మ్యాలిగ్నెంట్, మోస్ట్లీ దే ఆర్ బెనైన్. సో ఈ సిస్ట్లో నాన్ అగ్రెసివ్ ఫార్మ్స్ ఉంటుంది, అగ్రెసివ్ ఫార్మ్ సిస్ట్ కూడా ఉంటుంది. కొన్ని సిస్ట్ మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు సిస్ట్ వచ్చేసి కొన్ని టూత్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, కొన్ని ట్రామా వల్ల వస్తుంది, కొన్ని యాజ్ ఐ సెడ్ డెంటల్ అబ్నార్మాలిటీస్ వల్ల లేదంటే జెనెటిక్ వల్ల కూడా వస్తుంది. సో ఈ టూత్ ఇన్ఫెక్టెడ్ ఇంకా ట్రామా వల్ల వచ్చేటైతే యూజువలీ రికరెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. వేరాస్ జెనెటికల్లీ ఏదైతే ఉందో దానికి రికరెన్స్ రేట్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాట్ ఇన్ ఎవ్రీ కేస్, బట్ ఇన్ సమ్ కేసెస్, వెరీ రేర్ కేసెస్ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వన్స్ తీసిన తర్వాత మీరు కంప్లీట్లీ రెగ్యులర్ చెకప్ కానీ రెగ్యులర్ డెంటల్ ఫాలోఅప్ కానీ ఇవి చేస్తూ ఉంటే దెన్ మీ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ సిస్ట్ గురించి ఈ సిమ్టమ్స్ ఏవైతే మీకు అనిపిస్తున్నాయో వెంటనే మీ డెంటల్ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి దాని గురించి కంప్లీట్లీ తెలుసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ విజిట్ us. థ్యాంక్ యూ.